కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కార్మికులకు తెలియజేస్తూ మా యొక్క 1104 యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్మికుల దినోత్సవం ఎందుకు ఉద్భవించిందంటే చికాగో నగరంలోని శ్రమ దోపిడీకి గురి అవ్వడం కారణంగా అక్కడ ఉన్న కార్మికులు ఉద్యమించి అక్కడి నుండి ఈ కార్మిక దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరగడం జరిగింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక దినోత్సవంలో ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని వారి యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి మేడే సందర్భంగా అందరూ జెండావిష్కరణ చేస్తున్నారు. అలాగే మా యొక్క 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్లోని ప్రతి ఒక్క సెక్షన్లో ప్రతి ఒక్క డివిజన్ ఆఫీస్లో మా యొక్క మేడే జెండావిష్కరణ జరుగుతుంది. ఈ యొక్క 12 గంటల పని గంటలు ఉండే ఈ కార్మికులకు దాన్ని 8 గంటలుగా కుదించినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 8 గంటల పని దినాలను జరిపించడం జరిగింది. ఆయన కార్మికులకు ఎంతో మేలు చేశాడు. ఆయనను స్మరించుకుంటూ మరొకసారి మా కార్మికుల సోదరిమణులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి కార్మికులందరం ఐక్యతంగా సంఘటితం కావాలని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. జై 1104 మేడే జిందాబాద్, మేడే జిందాబాద్, మేడే జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన భీమ్గల్ టౌన్ అండ్ రూరల్ సెక్షన్ ఆఫీస్లో కార్మికుల జెండా ఎగురవేయడం జరిగింది. దీనికి మా కార్మిక సోదరులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో కార్మికులంతా ఎక్కడికక్కడ దోపిడీకి గురవుతుంటే ప్రపంచ కార్మికులంతా ఒకానొక సందర్భంలో ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాలతో యజమాన్యాలతో పోరాటాలు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఈ కార్మిక దినోత్సవాన్ని జరగడం చాలా గర్వకారణంగా ఉంది. అలానే ఎల్లప్పుడూ కూడా కార్మిక సోదరులంతా ఐక్యతతో ఉండి మనకేదైనా అన్యాయం జరిగితే ఏదైనా శ్రమ దోపిడీ జరిగితే ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మన భీమ్గల్లో అలానే వివిధ డివిజన్లలో కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నవి. దీనికి ప్రతి ఒక్కరూ ఏ శ్రమ దోపిడీ జరిగినా ముక్త కంఠంతో ఖండించాలని నేను ఈ విధంగా పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు మనకు చాలామంది కార్మికులు మన సంస్థలో వసూలు బాశారు. వారికి కూడా ఒకసారి మన శ్రద్ధాంజలి ఘటించాలని నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. జిందాబాద్ జిందాబాద్, మేడే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, మేడే జిందాబాద్. కార్మికుల